హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో మన దగ్గర ఉంది వచ్చేసి క్యూబిక్ నుంచి డాష్ కెమెరా ఇది. చాలా మంది కార్లు అయితే ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఒక డాష్ కెమెరా అనేది మ్యాండేటరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కార్లో పోతా ఉంటాం, ఏదైనా బైక్ అడ్డం రావచ్చు, ఏదైనా రాంగ్ రూట్లో వచ్చి మనల్ని గుద్దొచ్చు, లేదా మనమే వెళ్ళి ఎవరికన్నా తగలచ్చు. ఇన్ని డిస్కషన్స్ అయితే ఉంటాయి. ఎంత మనం కరెక్ట్‌గా పోయినా కూడా ఎదుటోడు కరెక్ట్‌గా అయితే రాడు కదా. ఖచ్చితంగా ఒక డాష్ కెమెరా ఉంటే ఇప్పుడు రెగ్యులర్‌గా యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతానే ఉన్నాయి. ఎప్పుడు గాని యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా బైక్‌కి, కార్‌కి యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా కారోడిదే తప్పు అంటారు. ఖచ్చితంగా కారోడిది తప్పు అన్నప్పుడు మనం ఒక ఎవిడెన్స్ అయితే ఏం చూపించలేం. ఖచ్చితంగా మీరే తప్పు చేసుంటారు. అందుకే బైక్ ఓడికి ఏదైనా అయినా మనమే డబ్బులు కట్టించాలి. ఏదైనా మన మీదకే వస్తది. కార్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ డాష్ కెమెరా అనేది మెయిన్ ప్రియారిటీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ కానీ లేదన్నా ఏదైనా తగిలిన బైక్‌కి ఓడొచ్చి ఎదురుగా గుద్దినా కూడా మనం ఒక ఎవిడెన్స్ అయితే ఉంటది. వీడియో ఎవిడెన్స్ ఉంటే మీరు కోర్టుకి గానీ, పోలీస్ స్టేషన్ గానీ, లేదా ఓడే అయినా వచ్చి అడిగినా కూడా మీకైతే ఆన్సరబుల్ అయితే ఉంటారు మీరు. ఖచ్చితంగా కారు ఉంటే ఖచ్చితంగా ఒక డాష్ కెమెరా మీద అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. అప్పుడే మీకు మీ మనీ సేవ్ అవుతది, మీ కార్ సేవ్ అవుతది, మీరు కూడా సేఫ్‌లో అయితే ఉంటారు. ఇది ఎంత కొద్ది ప్రోడక్ట్ అయినా చాలా యూస్‌ఫుల్ అవుతుంది మన డైలీ లైఫ్‌లో. ఖచ్చితంగా ఒక లుక్ అయితే ఇయ్యండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. దీని రివ్యూ అయితే ఇస్తా. దీని క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీకు బ్రైట్‌నెస్ అనేది వీడియో ఎలా ఉంటది, టోటల్‌గా మీకైతే ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. ఇన్‌స్టాలేషన్ కూడా ఎలా చేసుకోవాలో కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వీడియోలో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే బూస్ట్ అవుతుంది వీడియో అనేది. మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోతే బూస్ట్ అనేది తగ్గిపోతా వస్తుంది. వీడియో అనేది అందరికి రీచ్ అవ్వదు. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడే లైక్ చేసారు లేదు చూసుకోండి, లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఉండేది వచ్చేసి స్పెసిఫికేషన్స్ అంతా మీకైతే చదివి వినిపిస్తా చూడండి. ఇది వచ్చేసి క్యూబిక్ ఏ హీరో గ్రూప్ అడ్వెంచర్ అని రాసుంటారు. ఇది వచ్చేసి ట్రస్ట్ హీరో గ్రూప్ అని రాసుంటారు. ఇక్కడ స్మార్ట్ డాష్ కెమెరా ప్రో అని రాసుంటారు. పైన వచ్చేసి మీకు మెనీ బెనిఫిట్స్ ఆఫ్ క్యూబిక్ డాష్ కెమెరా రాసుంటారు. ఇది వచ్చేసి ఎవిడెన్స్ ఆఫ్ అగైనెస్ట్ కార్ యాక్సిడెంట్, రోడ్ రేంజ్, ఇలా ఇన్కరెక్ట్ జడ్జ్మెంట్ అనే అయితే మీకైతే ఉంటాయి. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ డాష్ బుక్, దీని మోడల్ నెంబర్ ఉంటుంది, కలర్ అయితే వేసి ఉంటారు, ఇతర స్పెసిఫికేషన్స్ అన్ని రాసుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అవన్నీ. ఇటు పక్క చూసుకున్నా అంతే. ఇటు పక్క చూసుకుంటే ఇది వచ్చేసి గెట్ ఎవ్రీ ఈవెంట్ ఆన్ క్యూబిక్ యాప్ అయితే ఉంటుంది దీనికి. యాప్ విజిబిలిటీ ఉంటుంది, మీరు యాప్లో నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది 2 MB వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. 360 degrees రొటేటబుల్ ఉంటుంది. మనం ఎలా కావాలంటే అలా రొటేట్ అయితే చేసుకోవచ్చు. సుప్రీం నైట్ విజన్ ఉంటుంది, టైమ్ ల్యాప్స్ వీడియో ఉంటుంది, వైడ్ లెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది. వీడియో రికార్డింగ్ ఆన్ డ్యామేజ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు సడన్ గా ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు కూడా వీడియో అనేది ఆన్ రికార్డ్ అవుతుంది. మీరు ఆపేసి ఉన్నా కూడా సపోర్ట్స్ అప్ టు 1 TB మీకు SD కార్డు అయితే సపోర్ట్ చేస్తుంది. విత్ కెపాసిటీతో వస్తుంది. ఇది వచ్చేసి మీకు డిజైన్ అనేది ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకునే ఎలాగైతే మీకు అయితే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చాయి, ఎలా ఉంటుంది ప్రోడక్ట్ అని చెప్పి మీకైతే ఇప్పుడైతే చూపిస్తా. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు డాష్ కెమెరా అనేది తక్కువ అంచనా బాగుండి. డాష్ కెమెరా ఉంటే చాలా యూస్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. ఒక కార్డ్ అయితే వచ్చింది మీకు డౌన్లోడ్, మీకు యాప్ డౌన్లోడ్ చేసుకునే దానికి QR కోడ్ కార్డ్ అయితే మీకైతే వచ్చింది. యాప్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొత్తం అయితే మీకు వివరిస్తా, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సిగరెట్ సాకెట్ అయితే వచ్చింది. దీనికే మనం పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. దీని ద్వారా మనం పవర్ ఇన్పుట్ ఇస్తే ఇదైతే ఆన్ అవుతుంది. ఇది కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా మీకు ఎక్సలెంట్ ఫినిషింగ్ అయితే ఉంది. క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ లాగైతే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఇండికేటర్ లైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. మెయిన్ యూనిట్ వచ్చేసి ఇదే డాష్ కెమెరా మనకు. డాష్ కెమెరా పక్కన పెట్టి ఇంకేమన్నా కంటెంట్స్ వచ్చాయేమో చూద్దాం. కింద మీకు కేబుల్ అయితే ఉంటుంది. కేబుల్ తీసుకున్నారంటే మీకు చాలా లాంగ్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి నార్మల్ పిన్నే, USB పిన్. టైప్ సి అయితే కాదు, నార్మల్ USB పిన్నే. టైప్ సి ఇచ్చుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర టైప్ సి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి టైప్ సి అయితే పెట్టుకొని ఉండొచ్చు. ఇది వచ్చేసి స్క్రీన్ కి, మీరు విండ్ స్క్రీన్ కి దీన్ని కరెక్ట్గా మీ కెమెరా యాంగిల్ ఎక్కడ వస్తుందో అక్కడ అంటించారంటే ఏదైనా డస్ట్ పడినప్పుడు కానీ లేదా డస్ట్ పడకుండా, అక్కడ వాటర్ తేమ నిలబడకుండా అయితే మీకైతే కాపాడుతుంది. ఖచ్చితంగా దీన్ని అయితే స్టిక్ చేసుకోండి. ఎలా స్టిక్ చేయాలో కూడా నేనైతే చూపిస్తా. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి మీకు ఇది ఒక లివర్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఏమి యూజ్ అని మళ్ళీ అయితే మాట్లాడుకుందాం మనం. ఓవరాల్గా ఏవి కంటెంట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మీకు పవర్ ఆఫ్ ద వీడియో వచ్చి ఇది కెమెరా, దీని గురించి అయితే మనం మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కెమెరా అయితే. ఓవరాల్గా కెమెరా అయితే మీకు చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మీకు డబుల్ టైప్ స్టిక్కర్ అయితే ఉంటుంది. దీన్నే మనం
విండ్ స్క్రీన్కి అయితే అతికించాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మెయిన్ కెమెరా లెన్స్ అయితే మీకు అయితే కనిపిస్తుంది కదా. సో కెమెరా లెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ క్యూబిక్ అని రాసి ఉంటారు. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఎయిర్ వెంట్ లాగా అయితే ఉంటుంది, వెంట్స్ అయితే ఉంటాయి చుట్టూ దీనికి. సో ఇక్కడ వచ్చేసి మీకు పవర్ ఆన్ బటన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా లాక్ బటన్ అయితే ఉంది. సో దీన్ని రొటేట్ చేసుకోవచ్చు మనం ఎక్కడ కావాలంటే అట్లా. దీన్ని విజిబిలిటీగా అతికిచ్చిన తర్వాత దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ చేసుకుంటే మనకు వివింగ్ యాంగిల్ ఎక్కడ సెట్ అవుతుందో అక్కడైతే మీరు అయితే ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాక్ బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని లాక్ చేశారంటే మీకు రొటేట్ అయితే అవ్వకుండా ఆగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పవర్ ఆన్ బటన్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్ గా ఇదైతే యూనిట్ అయితే. సో ఓవరాల్ గా దీన్ని అయితే ఇన్స్టాలేషన్ చేద్దాం. ఇన్స్టాలేషన్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా వెళ్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యాప్లో అయితే ఉన్నాం. సో ఇది వచ్చేసి క్యూబో ప్రో ఎక్స్ అనే యాప్. సో ప్లే స్టోర్లో కొట్టారంటే వస్తుంది. సో జస్ట్ మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సో లాగిన్ అయితే సరిపోతుంది. సో దీనికి ఒక పాస్వర్డ్ ఇచ్చి మీ కెమెరా ఏ కెమెరానో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈజీగా కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే రికార్డింగ్ అయితే ఆన్లో ఉంది. సో నేను కెమెరా ఆన్లో పెట్టాను కాబట్టి ఇక్కడ లైవ్ అయితే పోతా ఉంది. సో మీరు జడ్జ్మెంట్ చూసుకొని ఎక్కడ కావాలో సెంటర్ అక్కడ చూసుకొని సో అటు ఇటు చూసుకొని అయితే ఫిక్స్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ఆల్రెడీ చేశా. సో గ్యాలరీలో సేవ్ అయితే అయ్యాయి రికార్డింగ్ మోడ్స్ అనేటివి. సో ఇలా అయితే ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్ అనేది. సింపుల్గానే ఉంది, పెద్ద ఏమైతే ఉండదు. సో సింపుల్గా ఉంటుంది. మీరు లైవ్ అయితే ఇప్పుడు ఎక్కడన్నా కారు చూసుకొని అయితే చూసుకోవచ్చు. సో ఇలా అయితే మీరైతే వ్యూవింగ్ యాంగిల్స్ అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సెట్టింగ్స్ అయితే ఉంటాయి. కెమెరా ఆపుకోవచ్చు, ఆడియో ట్రాకింగ్ రికార్డింగ్ ఉంటుంది, ఆడియో కూడా రికార్డ్ అవుతుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో వీడియో క్వాలిటీ ఎంతలో రికార్డ్ అవ్వాలి, సెన్సిటివిటీ ఎంత ఉండాలి, స్టోరేజ్ ఎస్డి కార్డ్ ఎంతలో రికార్డ్ అవ్వాలి, ఇలా సెట్టింగ్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే రికార్డింగ్ అయితే అవుతా ఉంది. సో చూస్తున్నారు కదా, పెద్ద గొప్ప క్వాలిటీ అయితే కాదు, జస్ట్ లైక్ ఏ సీసీ కెమెరా మన ఇంట్లో కానీ లేదా ఎక్కడైనా సీసీ కెమెరా క్వాలిటీ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. సో ఇంకా పెద్ద గొప్ప క్వాలిటీ అయితే కాదు, జస్ట్ లైక్ ఏ సీసీ కెమెరా. మీరు జస్ట్ సీసీ కెమెరా కార్లో ఉండేట్టే సో కొంచెం కనబడే క్లారిటీ అయితే వస్తుంది. నైట్లో అయితే రిఫ్లెక్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ ఎన్ఎఫ్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ అనేది ఏం జరిగింది బయట ఒక ఎవిడెన్స్ అయితే మీరైతే చూడవచ్చు. దగ్గరలో ఉండే ఫేసెస్ అయితే కనబడతాయి, మరి దూరం పోయే ఫేసెస్ అయితే కనబడవు. సో నెంబర్ ప్లేట్స్ కూడా దగ్గర ఉంటే కనబడతాయి, దూరంగా వెళ్ళిపోతే కనబడవు. సో చెప్పుకోదగ్గ క్వాలిటీ అయితే కాదు. ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ అనేది ఎన్ఎఫ్. సో ఒక ఎవిడెన్స్ లాగా యూజ్ చేసుకోవాలంటే ఈ క్వాలిటీ అనేది చాలా బాగా అయితే మనకైతే హెల్ప్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో మీకు యాంగిల్ చూస్తున్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కవర్ అవుతుందని చెప్పి. కవర్ అయితే బాగానే అవుతుంది. సో ఇది వచ్చేసి 7 సీటర్ కార్ అయినా కూడా మీకు కవరేజ్ అనేది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఫుల్గా కవర్ అయితే అవుతుంది. సో క్వాలిటీ కూడా మీకు ఎన్ఎఫ్ క్వాలిటీయే. సో ఈ ప్రైస్కి నేను దాదాపు 2700కి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ ప్రైస్కి సో ఇలాంటి క్వాలిటీ అనేది వర్తబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.